హాయ్ అందరికీ. ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నాడు కానీ అరవింద్ మనసులో లేదు. మనసంతా ఇంట్లో ఉన్న అమృత చుట్టూనే తిరుగుతుంది. 20 రోజులైంది తనతో సరదాగా మాట్లాడి, తన అందమైన ముఖంలో నవ్వు చూసి. ఛీ, అంతా నా వల్లే. అనవసరంగా ముందు వెనుక ఆలోచించకుండా నోరు జారి తన మనసును బాధ పెట్టాను. ఆ రోజు నేను అలా నోరు జారకుండా ఉండుంటే ఈరోజు ఇలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు అనుకుంటూ చైర్లో వెనక్కి జారబడి ఆలోచనలోకి వెళ్ళాడు. అరవింద్ తెల్లగా, అందంగా, పొడవుగా ఉంటాడు. ఒక్కడే అబ్బాయి, మధ్యతరగతి కుటుంబం. బీటెక్ పూర్తి చేసి మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అరవింద్కు జాబ్ వచ్చిన దగ్గర నుంచి పెళ్లి ప్రస్తావన తెస్తూనే ఉన్నారు అతని తల్లిదండ్రులు. కానీ అరవింద్ మాత్రం ఇంకొంచెం లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటూ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. అలా మొత్తానికి అరవింద్ను ఒకరోజు బలవంతంగా పెళ్లి చూపులకు తీసుకువెళ్లారు అరవింద్ అమ్మా నాన్నలు. మొదట్లో ఇష్టం లేకుండానే పెళ్లి చూపులకు వచ్చినా అక్కడ ఎదురుగా కూర్చున్న అమృతను చూసేసరికి ఆశ్చర్యంతో ఇక వేరే మాటలు లేకుండా పెళ్ళంటూ చేసుకుంటే అమృతనే చేసుకుంటాను అనేశాడు. కారణం, చదువుకునే రోజుల్లోనే తన కాలేజ్లోనే తనకంటే 3 years జూనియర్గా అమృత తెలుసు. చూసిన వెంటనే ఎవరినైనా కట్టిపడేసే అందం అమృతది. ఇద్దరికీ పరిచయం లేకపోయినా అమృత కంటపడిన ప్రతిసారి ఆమెను అలా చూస్తూ ఉండిపోయేవాడు అరవింద్. అలాగని ఎప్పుడు తన వెంట పడడం కానీ ప్రేమిస్తున్నానని చెప్పడం కానీ చేయలేదు. అమృతను అలా చూడడం మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. అరవింద్కు బీటెక్ పూర్తవడం, జాబ్లో జాయిన్ అవ్వడం, తర్వాత అమృతను చూడలేదు. కానీ మళ్ళీ ఇన్ని రోజులకు అమృతను ఇలా అతని ముందు అందంగా అలంకరించుకొని ఒక దేవతలా వచ్చి కూర్చొని ఉంటే ఎందుకో తెలియదు కానీ అరవింద్ మనసు అమృతను అలా చూసేసరికి ఆనందంతో గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. అరవింద్ మనసులోనే నువ్వు లక్కీ ఫెలోవరా అనుకుని మురిసిపోయాడు. ఇక ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఇష్టపడడంతో ఇరు కుటుంబాలు ఒకరికి ఒకరు అన్ని విధాలుగా నచ్చడంతో పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇద్దరిది ఒకే ఊరు కావడంతో పెళ్లికి నిశ్చితార్థానికి మధ్య ఉన్న 20 రోజుల గ్యాప్లో సినిమాలు, షికార్లు, షాపింగ్లు, రెస్టారెంట్లు అంటూ ఇద్దరు ప్రేమ పక్షుల్లాగా తిరుగుతూ ఇద్దరు ఒకరినొకరి ఇష్టాలు తెలుసుకుంటూ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అలా అరవింద్ అమృతల పెళ్లి బంధువుల, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అమృతకు కూడా జాబ్ కావడం వల్ల ఇద్దరు ఆఫీస్కు దగ్గరగా ఉండేట్టుగా ఫ్లాట్ అద్దెకు తీసి కొత్త దంపతులకు అనుకూలంగా ఉండడం కోసం వారితో వేరే కాపురం పెట్టించారు అరవింద్ తల్లిదండ్రులు. అలా కొత్త కాపురంలో అరవింద్ అమృతకు ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తూ తనను ఆట పట్టిస్తూ, కవ్విస్తూ, మురిపిస్తూ భలే సరదాగా సాగిపోతుంది వారి కొత్త కాపురం. అరవింద్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అమృతను తన ఆఫీస్ దగ్గర దించి అరవింద్ వెళ్ళేవాడు. అలాగే సాయంత్రం వస్తూ పిక్ చేసుకునేవాడు. ఇక వీకెండ్ వస్తే లాంగ్ డ్రైవ్లు, ఫ్రెండ్స్తో పార్టీలు, మధ్యలో అత్తగారింటికి, అమ్మగారింటికి వెళ్ళి రావడం. అలా రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. ఇలా ఉండగా అమృతకు ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది. ఆ విషయం తెలియగానే ఇద్దరు చాలా సంతోషించారు. ప్రమోషన్ రావడంతో అమృతకు ఆఫీస్లో నెమ్మదిగా వర్క్ లోడ్ కూడా ఎక్కువైంది. లేటుగా ఇంటికి రావడం, ఇంట్లో కూడా ఆఫీస్ వర్క్ చేస్తూ కూర్చోవడం, కాస్త సమయం దొరికితే రిలాక్స్ అవ్వడంతో అంతకుముందు అరవింద్తో గడిపినంత హ్యాపీగా ఇప్పుడు గడపడానికి అమృతకు టైం సరిపోకపోవడంతో అరవింద్కు అమృత మీద రోజుకు ఏదో తెలియని కోపం. అంతకు ముందులా అమృత తనతో టైం స్పెండ్ చేయకపోవడం అరవింద్కు నచ్చడం లేదు. అమృతకు వర్క్లోడ్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తనకు కూడా తెలిసినా ఎందుకో అమృతకు సపోర్ట్ చేయలేకపోతున్నాడు. అమృతకు పొజిషన్ పెరిగిందనే గర్వంతో తనను పట్టించుకోవడం లేదని తనలో తనే ఫీల్ అవుతున్నాడు. అలా వాళ్ళ మొదటి వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత నిద్రపోతున్న అరవింద్ను లేపి అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై డియర్ అని చెప్పేసరికి సేమ్ టు యూ మై డియర్ అంటూ అమృతను చుట్టేశాడు అరవింద్. కొంతసేపటికి ఒకరి మీద ఒకరు చేసిన యుద్ధంలో చివరికి ఇద్దరూ గెలిచిన తర్వాత అల్లరి ఆటలతో అలసి అరవింద్ గుండెలపై హాయిగా సేద తీరుతున్న అమృత తలను నిమురుతూ, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టరా, ఈరోజు అంతా ఇద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అన్న అరవింద్ మాటలకు, అయ్యో కుదరదురా, ఇవాళ ఆఫీస్లో మేము చేస్తున్న ప్రాజెక్ట్ ఫినిష్ కావస్తుంది, అందువల్ల నేను ఈరోజు తప్పకుండా ఆఫీస్కి వెళ్ళాలి అన్న అమృత మాటకు అరవింద్ మొహం చిన్నపోయింది. అది గమనించిన అమృత, సారీరా, నేను డిసప్పాయింట్ చేస్తున్నట్టున్నాను, కానీ తప్పదు మరి, అర్థం చేసుకో ప్లీజ్,
నేను వీలైనంత తొందరగా ఇంటికి రావడానికి ట్రై చేస్తాను అంటూ అమృత అరవింద్ను నవ్వించడానికి చెక్కిలి గింతలు పెట్టేసరికి కోపం పోయి నవ్వేశాడు అరవింద్. ఆ రోజు ఉదయాన్నే లేచి కాఫీ పెట్టి గుడ్ మార్నింగ్ అంటూ అమృతను నిద్రలేపాడు అరవింద్. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ నిద్రలేచిన అమృత కాఫీ కప్ అందుకుంటూ, అరే కాఫీ నువ్వెందుకు పెట్టావు, నన్ను లేపితే నేను పెట్టేదానిగా అనేసరికి, ఏం పర్వాలేదులే, మేడం గారు రాత్రంతా బాగా అలసిపోయి మత్తుగా నిద్రపోతున్నారుగా, డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే కాఫీ పెట్టాను. అప్పుడే లేపకపోయేవాడిని, కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలన్నావుగా, అందుకే లేపాను అంటూ అమృత చేతిలో శారీ బాక్స్ పెట్టి, ఇదిగో నీకోసం తీసుకున్నాను, లేచి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకో అన్నాడు. బాక్స్ ఓపెన్ చేసి చూసి, శారీ చాలా బాగుంది అంది అమృత. నా అమృత కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అన్నాడు అరవింద్ చిలిపిగా. అమృత ఫ్రెష్ అయి అరవింద్ తెచ్చిన శారీలో లూజ్ హెయిర్తో సింపుల్గా రెడీ అయి నడుస్తూ ఉంటే హాల్లో తన కోసం వెయిట్ చేస్తున్న అరవింద్ ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. అలా నడుచుకుంటూ వచ్చిన అమృత అరవింద్ ఒళ్ళో కూర్చుని అరవింద్ మెడ చుట్టూ చేతులు వేసి తన ముక్కుతో అరవింద్ ముక్కును గీటుతూ, ఏంటి సార్ అలా చూస్తున్నారు, మరి తినేసేలా, దిష్టి తగులుతుంది అని కొంటిగా అనేసరికి అరవింద్ తన 2 చేతులతో అమృతను గట్టిగా చుట్టేసి, నిజంగానే తినేయాలి అనిపిస్తుంది అనేసరికి అమృత కంగారు పడుతూ, సరే తీరిగ్గా రాత్రికి తిందురుగాని కానీ నాకు ఆఫీస్కు టైం అవుతుంది, పదండి బాబు అంటూ అరవింద్ను తొందర పెట్టింది. అలా ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత రెస్టారెంట్లో టిఫిన్ చేసి ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం అరవింద్ ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు అమృతని పికప్ చేసుకోవడానికి ఫోన్ చేస్తే, ఇంకా ఆఫీస్లో వర్క్ అవ్వలేదు అరవింద్, నువ్వు వెళ్ళిపో, వర్క్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పింది అమృత. సరేనని అమృత కోసం ఆర్డర్ చేసిన గిఫ్ట్ తీసుకుని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి అమృత ఎప్పుడు వస్తుందా అనుకుంటూ వెయిట్ చేస్తున్నాడు అరవింద్. రాత్రి 10 అయినా అమృత ఇంకా ఇంటికి రాకపోయేసరికి అరవింద్ అమృత ఆఫీస్కి బయలుదేరాడు. తను అక్కడికి వెళ్ళేసరికి అమృత కొలీగ్స్ అందరితో కలిసి కేక్ కట్ చేస్తూ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన ఆనందంలో ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఉన్నారు. అది చూసిన అరవింద్కు షాక్ కొట్టినట్టుగా అయింది. అక్కడ నుండి సీరియస్గా ఇంటికి వచ్చి రావడంతోనే తలుపును గట్టిగా తోసుకుంటూ ఎదురుగా ఉన్న కుర్చీని ఒక్క తన్ను తన్ని వచ్చి సోఫాలో కూలబడ్డాడు. ఛీ, తన కోసం పిచ్చివాడేలా ఇక్కడ నేను ఇంతలా వెయిట్ చేస్తుంటే తనేమో నా గురించి ఏమీ పట్టనట్టు అక్కడ అందరితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటూ మనసులోనే అమృతను తిట్టుకున్నాడు. ఇంతలో అరవింద్ ఫోన్ రింగ్ అయ్యింది. అమృతే ఫోన్ చేస్తుంది, కానీ అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అలా 5-6 సార్లు ఫోన్ రింగ్ అయిన తర్వాత ఆగిపోయింది. కొంతసేపటికి అమృత కంగారుగా ఇంటికొచ్చింది. వస్తూనే, సారీ అరవింద్, ఎంత ట్రై చేసినా ఆఫీస్లో లేట్ అయిపోయింది, అయినా నువ్వు ఆఫీస్కి వచ్చి కూడా నన్ను కలవకుండా ఎందుకు వచ్చేసావు, ఓ 10 మినిట్స్ వెయిట్ చేసుంటే నేను నీతో పాటు వచ్చేసేదానిగా అంటూ అరవింద్ భుజం మీద చెయ్యి వేసేసరికి అరవింద్ కోపంగా పైకి లేచి, నీకు నాతో పనే ఉంది, నీకు కావాల్సిన వాళ్ళంతా ఆఫీస్లో చాలామంది నీ చుట్టూనే ఉన్నారుగా, నేను ఎలా పోతే నీకేంట్లే, అయినా మేడం గారు నాకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారుగా, అందుకని పొగరు, కళ్ళు బాగా నెత్తికెక్కాయి, గమనిస్తూనే ఉన్నాను, ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోవడమే లేదు, పోనీలే కదా అని నేను సర్దుకుపోతుంటే నీకు బాగా లోకువైపోయాను కదా, అలాంటి దానివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు, నీకు తగిన వాడిని మీ ఆఫీస్లోనే ఎవరినో చూసుకోవచ్చుగా అంటున్న అరవింద్ మాటలకు అమృత ఏడుస్తూ షాక్ కొట్టినదల్లా అలా నిలబడిపోయింది. కొంతసేపటికి తేరుకున్న అమృత, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అరవింద్, ఛే, నువ్వు ఇంత చీప్గా ఆలోచిస్తావని నేను అస్సలు ఊహించలేదు, నిజమే, ఇంతకు ముందులా నేను నీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, కానీ దానికి కారణం నాకు పెరిగిన వర్క్ లోడ్, నువ్వు దాన్ని అర్థం చేసుకుంటావు అనుకున్నాను, అంతేకాని ఇలా అని ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది అమృత. ఆ తర్వాత రోజే అమృత తన జాబ్కి రిజైన్ చేసేసింది. అప్పటి నుంచి అరవింద్ అమృతల మధ్య మౌనమే రాజ్యమేలుతుంది. ఆ రోజు అరవింద్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అమృత బెడ్ సర్దుతూ ఉంటే అప్పటికే 20 రోజుల నుంచి తన ప్రియమైన భార్య మాటకి కూడా నోచుకొని అరవింద్ వయ్యారంగా ఉన్న ఆమె నడుము మడతలను చూసి ఉండబట్టలేక వెనుక నుంచి వెళ్ళి సారీ అమృత అంటూ అమృతను గట్టిగా పట్టుకున్నాడు. అమృత కోపంతో ఒక్క తోపు తోసేసరికి వెనక్కి వెళ్ళి పడ్డాడు అరవింద్.
తను పడిపోయింది కూడా పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటున్న అమృత మీద మరింత కోపంతో అలా ఆ రోజు ఆఫీస్కి వచ్చేశాడు అరవింద్. ఇలా అరవింద్ ఈ ఆలోచనలో ఉండగా తన పక్క టేబుల్ దగ్గరున్న ఇద్దరు లేడీ కొలీగ్స్ మాట్లాడుకుంటున్న మాటలు అరవింద్ చెవిన పడుతున్నాయి. ఏ సుధా, ఎందుకే అలా చిరాగ్గా ఉన్నావు అన్న కొలీగ్ మాటలకు ఏం చెప్పనే, ఇప్పుడే మా వారు ఫోన్ చేశారు. ఇవాళ ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. ఉదయం ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాం, కానీ నాకు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు రావడం కుదరదండి. ఈసారికి మీరు వెళ్ళొచ్చేయండి అంటే కోపంగా అరిచి ఫోన్ పెట్టేశారు. ఎందుకే ఈ మగాళ్ళందరూ ఇలా ఉంటారు? నాకు ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఓవైపు తనతో టైం స్పెండ్ చేయట్లేదని, మరోవైపు తనకంటే నేను ఎక్కువగా సంపాదిస్తున్నాననే ఉడుకుమోతుతనం ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఇంత కష్టపడుతుంది వాళ్ళకి సహాయంగా ఉండడానికే కదా. అది ఈ మగాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? మన అనుకున్న వాళ్ళే మన కష్టాన్ని అర్థం చేసుకోకపోతే ఎందుకే ఈ బ్రతుకు? ఎవరి కోసం ఇంత కష్టపడ్డం? ఒక్కోసారి బ్రతుకు మీదే విరక్తి పుడుతుంది అంటున్న సుధ మాటలు అరవింద్ మనసుకు బాణాల్లాగా గుచ్చుకున్నాయి. తను చేసిన తప్పును తెలుసుకున్న అరవింద్ వెంటనే లేచి ఇంటికి బయలుదేరాడు. తను ఇంటికి వెళ్ళేసరికి అమృత మంచం మీద పడుకునుంది. ఆమె మొహం మీద అప్పటి వరకు ఏడ్చినట్టుగా కన్నీటి చారికలున్నాయి. అది గమనించిన అరవింద్ కూడా ఏడుస్తూ మంచం పక్కనే కూలబడి, సారీ అమ్మో, ఏదో ఆవేశంలో పిచ్చిగా వాగేశాను, నీ మనసు బాధ పెట్టాను అంటూ అమృత చేయి పట్టుకున్నాడు. ఆ మాటకు వెక్కి వెక్కి ఏడుస్తున్న అమృతను చూసి, నిజంగా సారీరా, ఇంకెప్పుడు నా పిచ్చి చేష్టతో నిన్ను బాధ పెట్టను అని అరవింద్ అనేసరికి అరవింద్ను గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది అమృత. కొంతసేపటికి అలా ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకున్న తర్వాత అరవింద్ అమృత కన్నీళ్లను తుడుస్తూ, నా అమ్మ ఏడిస్తే అస్సలు బాగుండదు అంటూ అమృత మొహాన్ని తను 2 చేతుల్లోకి తీసుకొని తన నుదుటిపై ముద్దు పెట్టుకొని యానివర్సరీ గిఫ్ట్గా అమృత కోసం తీసుకున్న ప్లాటినం చైన్, దానిలో హాట్ సింబల్ ఓపెనబుల్ లాకెట్, దాంట్లో వాళ్ళిద్దరి ఫొటోస్ ఉన్న చైను అమృత మెడలో వేస్తూ, మరి మేడం గారు నాకేమీ యానివర్సరీ గిఫ్ట్ ఇవ్వరా అని అరవింద్ అడిగేసరికి, ఎందుకు ఇవ్వను, నీకు నేను తప్ప ఎవ్వరూ ఇవ్వలేని వాల్యుబుల్ గిఫ్ట్ ఇస్తాను అంటూ అరవింద్ చేతిని తన కడుపు మీద పెట్టి, ఇక్కడే ఉంది నీకు ఇవ్వబోయే గిఫ్ట్ అంది. ఆ మాట వినగానే అరవింద్ నిజమా అంటూ అమృతను గట్టిగా తన చేతులతో చుట్టేశాడు. ఇద్దరి పెదాలు ఇష్టంగా పలకరించుకున్నాయి. అలా అన్ని రోజులు విరహం వాళ్ళిద్దరి మధ్య ఆ ఏకాంతంలో కరిగిపోయింది. ఇద్దరు ఒకరిలో ఒకరు కరిగి కలిసిపోయారు. అలా అరవింద్ అమృతల ప్రేమకు గుర్తుగా ఒక బాబు పుట్టాడు. 5 సంవత్సరాల తర్వాత అరవింద్ ప్రోత్సాహంతో అమృత మళ్ళీ జాబ్లో జాయిన్ అయింది. సంవత్సరం తిరగకుండా ఆఫీస్ మేనేజర్గా ప్రమోట్ అయింది. అరవింద్ అన్ని విషయాల్లోనూ అమృతకి సాయంగా ఉంటూ ఇద్దరూ కలిసి బాబుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలా భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ ఉంటే వారి మధ్య ఎన్ని అపోహలు వచ్చినా అవి దూది పింజల్లాగా తేలిపోతాయి. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.